హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మీ అండ్ మై వరల్డ్. దిస్ ఇస్ కళ్యాణి. ఈరోజు నేను హెమ్మింగ్ పైపింగ్ ఫస్ట్ క్లాత్ ఫోల్డ్ చేసుకుంటున్నాను అండి. హెమ్మింగ్ పైపింగ్ ఫస్ట్ ఎలా చేయాలి, దాన్ని ఒక బ్లౌజ్కి ఎలా సెట్ చేయాలి చూపిస్తాను. చూసారు, ఇలా ఫోల్డ్స్ తీసుకున్నది క్రాస్ ఉండాలండి, కంపల్సరీ స్ట్రైట్ పీస్ కాదు. నేను 2 క్రాస్ పీసెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే అది ఓల్డ్ బ్లౌజ్కు నెక్కు మాత్రమే నాకు కస్టమర్ సెట్ చేయమని చెప్పారు, నెక్ అండ్ హ్యాండ్స్కి మాత్రమే. కాబట్టి 2 క్రాస్ ఫోల్డ్స్ తీసుకున్నాను. మీకోసం నేను ఒక 1 ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే అది మీకు అర్థం కాదు. సన్న పీస్ తీసుకుంటారు, ఎంత తీసుకున్నారో ఏంటో అనేది, అందుకోసం కొంచెం లావుగా తీసుకొని చూపిస్తున్నాను. చూసారు, 2 క్రాస్ ఫోల్డ్స్ని నేను ఇప్పుడు 2 కూడా చూడండి, ఇప్పుడు ఇలాగ దగ్గరికి పెట్టేశాను కదా. ఈ ఎక్స్ట్రా పైన చూసారు వేస్ట్ అవుతుంది, అది వేస్ట్ అనేది నీట్గా మెస్ని అనేది నీట్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాను చూసారా. ఈ కట్ చేసుకున్న తర్వాత నేను 2 క్రాస్ ఫోల్డ్స్ అండి, అంటే ఇప్పుడు 2 ఒక సైడ్కి లేకుండా ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, అంటే ఒకటి హై ఉన్న సైడ్ డౌన్ ఉన్న సైడ్ రైట్, అలా పెట్టేసి అలాగే కదలేకుండా నీట్గా కుట్టుకోండి. కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం తక్కువ వద్దు. అలా కుట్టుకోవడం వల్ల మనకు ఎక్కడ కూడా ముందుకు వెనక్కి రాదండి. మనం ఏదో జాయింట్ చేసినాము ఒక్కటే తప్ప, అదర్వైజ్ స్ట్రైట్గా ఉంటుంది పీస్ మీకు. సరే, ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. మీకు అర్థమైందా? ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా అంటే ఎందుకంటే క్రాస్లో కొంచెం ఎట్లయినా కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, ఆ ఎక్స్ట్రా పీస్ని కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తే మీకు అంతా కూడా ఒక స్ట్రైట్ పీస్ మాత్రం మనం కట్ చేసినట్లు ఉంటుంది. చూసారా, అక్కడ జాయింట్ దగ్గర చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఓవరాల్ పెట్టినప్పుడు మీకు ఒక స్ట్రైట్ పీస్ జాయింట్ చేసినట్టే ఉంటుంది, కానీ క్రాస్ పీస్ తీసుకొని మనం జాయిన్ చేసినట్టు ఉండదు. ఇలాగ మనం ఏదైనా నెక్ కానీ ఏదైనా కానీ మనం ఇలా జాయిన్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇప్పుడు థ్రెడ్ తీసుకున్నా అంటే నేను యూజ్ చేసేది 11 నెంబర్ థ్రెడ్ అండి. ఇప్పుడు ఆ జాయింట్ ఉండే సైడ్ నుంచి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి, అంతే మనం. అలాగా చూసారా, పైకండి. హెమ్మింగ్ పైపింగ్ అంటే కొంచెం మనకు విడత అనేది ఇటుపక్క సైడ్కి మిగిలిపోవాలండి కంపల్సరీ. ఫుల్ ఏంటి హెమ్మింగ్ పైపింగ్ కాకుండా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే హాఫ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్. కానీ ఇది కొంచెం మన క్లాత్ మిగిలి అనేది కావాలి. ఇలా పెట్టుకోవడం, ఇలా నీట్గా కుట్టేసుకోవడమే అండి. చాలామంది అంటారు అసలు ఇది రాదు అంటారు. నేను యూజ్ చేసి మాత్రం సింగిల్ పాదం యూజ్ చేయనండి, నేను కంపల్సరీ నార్మల్ పాదమే వాడుతున్నాను. మీకు కావాలంటే చూసుకోండి, నార్మల్ పాదమే ఉంది, కానీ నీట్గా వస్తుంది చూడండి. మనం కుట్టే పద్ధతి కరెక్ట్గా ఉండాలి, కానీ పెట్టుకునేది నీట్గా రావాలి, కానీ అసలు మనకు సింగిల్ అనే కావాలి అనేది అవసరమే ఉండదు. చూసారా, పైపింగ్ ఎంత బాగుందో. క్రాస్ ఉండడం వల్ల స్ట్రైట్గా రన్ అయిపోతుంటుందండి, మనకి ఎక్కడ కూడా జరగదు క్లాత్ కూడా. ఇంకా ఇలా ఉండాలండి. హెమ్మింగ్ పైపింగ్ అయితే క్లాత్ కంపల్సరీ ఇలా ఉండాలి. నేను ఓ కస్టమర్ది ఓల్డ్ బ్లౌజ్ అండి, ఇది నార్మల్ క్లాత్ పైపింగ్ ఉండింది, తను తీసేసానండి. చూసారా, ఇప్పుడు తీసేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్స్ అంతా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం వల్ల మనకు నీట్గా ఉంటుందండి, స్ట్రైట్గా ఉంటుంది, ఎక్కడ ఫోల్డింగ్ రాదు. కుట్టేటప్పుడు మనకి ఎక్కడ బ్రేక్స్ రావు, నీట్గా ఉంటుందన్నమాట. ఎక్కడైనా లైనింగ్ మిస్ అయింది, దాన్ని నీట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇందాక నేను చేసిన హెమ్మింగ్ పైపింగ్ని ఇప్పుడు ఈ బ్లౌజ్కి అనేది మనం సెట్ చేద్దామండి. ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఏమో మనకు అటు సైడ్కి వెళ్ళిపోవాలండి, పైపింగ్ కింద సైడ్కి ఉండాలి. మనకేమో కరెక్ట్గా చూసుకోండి, పైపింగ్ కిందకి ఉండాలి, ఫోల్డింగ్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ ఏమో పైకి ఉండాలి. చూసుకొని అలా పెట్టుకోండి, కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకు ఫోల్డింగ్ కింద కూడా కావాలి కాబట్టి అలా ఎక్స్ట్రాగా పెట్టుకొని మన మిషన్ మీద కుట్టేసుకోవాలి. చూసుకొని నీట్గా నిదానంగా వేయండి. రాని వాళ్ళైతే ఫస్ట్ పైపింగ్ మీద కాబట్టి కొంచెం నిదానంగా వేయండి. నాకు 3 ఇంచెస్కి మించి ఎక్కువ అవసరం ఉండదండి. అలాగ నీట్గా చూసారు, ఐరన్ చేయడం వల్ల అక్కడ మనకు ఫోల్డింగ్ లేదు. అలా నీట్గా నిదానంగా కుట్టేసుకోవాలండి, అంతే స్లోగా కొంచెం కొంచెం జరుపుకుంటా. రాని వాళ్ళైతే మాత్రం, బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే టకటక కుట్టేస్తారండి, అది పెద్ద విషయమేం కాదు. నాకు తెలిసి ఒక 3-4 బ్లౌజులు కుట్టేస్తే ఆటోమేటిక్గా మీకు హ్యాండ్ అనేది రన్అప్ వచ్చేస్తుందండి. దాని వాళ్ళకు ఫస్ట్ టైం ఎవరికైనా కష్టమే అండి, దాన్ని మనం ఎలాగైనా వచ్చేలాగా నేర్చుకోవాలి, అంతే అండి, అంతకు మించి ఇంకేం లేదు. చూసారా, ఇంతే అండి, ఫాస్ట్గా టకటక కుట్టేసుకోవడమే. మీరు చూస్తున్నట్లు ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత చూసారా, ఇది మొత్తం బ్లౌజ్ ఎలా పెడితే అలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. దాని తర్వాత మళ్ళీ థర్డ్ ఫోల్డ్, అది ఫస్ట్ సెకండ్ ఫోల్డ్ చూద్దాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను అది ఫస్ట్ కొంచెం మీకు ఎక్స్ట్రా ఉంచాను కదా, అది లోపల ఫోల్డ్ చేసుకొని అలా బెండ్ చేసేయండి, ఎందుకంటే మనకు అక్కడ హెమ్మింగ్ చేయడం ఈజీగా ఉంటుంది, మొత్తం ఓవరాల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసారు, అలా నీట్గా మళ్ళీ సెకండ్ ఫోల్డ్ అన్ని చేసినప్పుడు మొత్తం ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. అది మెయిన్ పార్ట్. అలా బ్లౌజ్ లోపల ఇన్నర్ అయి నీట్గా ఉండాలంటే ఇది ఈక్వల్గా రావాలండి. మీరు కొంచెం ఎక్కువ కొంచెం సన్నగా తీసారంటే దాని అందం లోపల కూడా పోతుందండి. ఇప్పుడు మన ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనకు బయట ఎలా చేస్తారు బొటిక్స్లో, ఆ ఫినిషింగ్ పోతుంది, మనకు లుక్ రాదండి. చూడటానికి అంతా ఎవరో
నార్మల్‌గా కుట్టారు అన్న ఫీలింగ్ వస్తదనమాట. ఇంత ప్రొఫెషనల్‌గా ఉన్నట్టు నీట్‌గా రాదు. కాబట్టి అలా చేయండి. ఇప్పుడు లాస్ట్‌గా చూసారా మొత్తం అంతా చూసారా ఈక్వల్‌గా ఉంది. మీకు మొత్తం బ్లౌజ్ ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. మీకు అర్థమవుతుంది. చూసారా ఇప్పుడు అయిపోయింది. చూడండి. బ్లౌజ్ మొత్తం ఇలా పెడుతున్నాను. చూసారా ఎలా ఉందో అంత ఈక్వల్‌గా కనిపిస్తుంది కదా మీకు. నెక్స్ట్ ఈ ఫోల్డ్ చేయాలండి. ఓకే. ఇప్పుడు లోపల ఎక్స్‌ట్రా మనకి క్లాత్ ఉంది. నేను చెప్పాను గదా! నేను బిగినర్స్ కోసం చూపించడానికి ఎక్కువ క్లాత్ తీసుకున్నా. యాక్చువల్లీ అయితే 1 ఇంచ్ అయితే మనకి ఇనఫ్ అండి. ఎక్కువ పడదు. ఇప్పుడు ఇలా కూడా ఫోల్డ్ తీసేసుకొని నెక్స్ట్ థర్డ్ అండి. యాక్చువల్లీ ఆ ఫోల్డ్‌కి లాస్ట్ ఎడ్జ్ చేసుకోవచ్చండి. కానీ నాకది ఇష్టం ఉండదు. హెమ్మింగ్ చేస్తేనే యాక్చువల్లీ ఆ బ్లౌజ్ అందం అనేది మనకు బయటకొచ్చేస్తుంది యాక్చువల్లీ. చూసారా? జస్ట్ మనకు ఆ థ్రెడ్ మీద వేయకండి. బ్లౌజ్ ఉంది గదా! యెల్లో పార్ట్ కనిపిస్తుంది. దాని మీదే ఎడ్జ్‌కు మనకు పైపింగు ఆ క్లాత్ పైనే రావాలండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వచ్చినట్లు. చూసారా? ఎక్కడ కూడా నాకు క్రాస్ రాదు చూడండి. మీరు ఫాస్ట్‌గా అయితే కుట్టొద్దండి బిగినర్స్ అయితే మాత్రం. కొంచెం నిదానంగా చేయండి. లాస్ట్‌లో చూసారా ఎలా ఉంటుందో మొత్తం అలా ఎళ్ళిపోతుంది లోపల ఫినిషింగ్. బయటికి మాత్రం ఇలా ఉంటుంది. మీరు చూపించినట్లు ఇలా సన్నగా నీట్‌గా ఉంటుంది బ్లౌజ్ అయితే. ఇప్పుడు లాస్ట్‌లో అండి హెమ్మింగ్ చేసుకుందామండి. ఇప్పుడు చూపించిన విధంగా మీరు హెమ్మింగ్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి క్రాస్ ఉండాలండి బ్లౌజ్. ఎప్పుడు స్ట్రైట్ ఉండొద్దనమాట. నీడిల్ ఇటు పక్క నుంచి అటు పక్క క్రాస్ ఎళ్ళిపోవాలి. అప్పుడే హెమ్మింగ్ మీకు సన్నగా వస్తుంది. అవతల దారం కూడా కనిపించదు. నేను చూపిస్తున్న విధంగా చేస్తేనే చాలా ఈజీగా ఉంటుంది. చూసారా మీకు ఎక్కడ కూడా నేను హెమ్మింగ్ లైట్‌గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా చేసినట్టు ఉండదు. హ్యాండ్స్‌కి మాత్రం నేను అలా కుట్టేసేసానండి ఎడ్జ్‌కు. యాక్చువల్లీ ఇలాగ నెక్కుకేసుకోవచ్చు. కానీ అంత ఇట్లా థ్రెడ్ కనిపిస్తది. లుక్ ఉండదని అందుకే హెమ్మింగ్ చేసేసాను. హ్యాండ్స్‌కి మాత్రం అంతగా కనిపించదు కాబట్టి నేను మిషన్ కుట్టుతోనే వేసేసానండి. ఓల్డ్ బ్లౌజ్‌ని మనం ఇప్పుడు పైపింగ్ బ్లౌజ్‌గా మార్చేసామండి. ఇది ఫైనల్‌గా లుక్ అండి బ్లౌజ్‌దయితే మీకు నచ్చిందనుకుంటాను. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకంతా ఈ వీడియో నచ్చిందనుకుంటాను. ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి మీరు కామెంట్ చేస్తే నేను ఐ క్యాన్ డూ. థ్యాంక్ యూ.